కాంగ్రెస్ సర్కార్ చర్యల మూలంగా ఫీజు బకాయిలు ఇవ్వనట్టేనని తెలుస్తున్నది. తాజాగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించిన చెల్లింపుల అంశంపై ప్రభుత్వం జీవో-9 విడుదల చేసింది. ఈ జీవో ద్వారా కేవలం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫీజు చెల్లింపుల విధానాన్ని మాత్రమే ప్రకటించింది. కానీ 10,000 కోట్లకు పైగా ఉన్న బకాయిల సంగతిపై మాత్రం ప్రభుత్వం ఊసెత్తడం లేదు. ఇప్పటి వరకు ఫీజు బకాయిల చెల్లింపుపై పూటకో మాటతో 2.5 నాంచుతూ వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మొత్తానికే ఎగ్గొట్టే కుట్రకు తెరలేపింది. ఫీజులిచ్చేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం తెగేసి చెప్తుందని కాలేజీ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వెరసి ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇటు సర్కార్ అటు కాలేజీల వ్యవహారంలో చదువు పూర్తయినా సర్టిఫికెట్లు చేతికందక ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఇంటర్, పీజీ, వృత్తి విద్యా కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలను రేవంత్ సర్కార్ పూర్తిగా నిలిపివేసింది. వాస్తవంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విద్యా సంవత్సరం ప్రారంభంలో 25%, మధ్యలో 50%, చివర్లో మరో 25% చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ విధానానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయలేదు. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీతలతో నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు మాత్రం ఇస్తోంది. ఇలా సుమారు 2,200 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆ నిధుల్లో 300 కోట్లకు మించి జమకాని దుస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ఒక్క ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు కలిపి దాదాపు 10,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పుకుంటున్న నిధులు పరిగణలోకి తీసుకుంటే ఏకంగా 12,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయా సంఘాల నేతలు, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సుదీర్ఘంగా డిమాండ్ చేస్తున్నాయి. నిరుడు బకాయిల కోసం యాజమాన్యాలు, కాలేజీలు బంద్ చేపట్టాయి. విద్యార్థి సంఘాల ఒత్తిడితో సర్కార్ సైతం నిధులు చెల్లిస్తామని బుజ్జగించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను రెగ్యులర్ గా విడుదల చేస్తామని, బకాయిలను మాత్రం వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. 2025-26 విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుతున్న రేవంత్ సర్కార్ మాత్రం ₹1 విడుదల చేయలేదు. దాంతో కాలేజీ యాజమాన్యాలు మరోసారి ఏకంగా డిగ్రీ పరీక్షలనే బహిష్కరించాయి. ఈ క్రమంలో నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం టోకెన్లు జారీ చేసి మభ్యపెట్టింది. ఆ తర్వాత మాట మార్చి ట్రస్ట్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్తో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ ఇప్పటికీ అతీగతి లేదు. తాజాగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే నిధులు విడుదల చేస్తామంటూ కొత్తగా జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం మూలంగా నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 14 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో వారంతా తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారు. ఫీజులు చెల్లించనిదే ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదు. అప్పులు చేసి కొందరు కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ స్తోమత లేని వారు మధ్యలోనే విద్యకు స్వస్తి పలుకుతున్నారు. 2024-25లో చదువు పూర్తి చేసిన వాళ్లకు ఇప్పటికీ కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వచ్చిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. సర్టిఫికెట్లు అందకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను పొందలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యాల నడుమ బలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.